ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడండి. సుస్థిరంగా జలవనరులను కాపాడుకోవాలి. నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించరాదు. ప్రకృతి ఆరాధిత పంటలు ఆహారంగా తీసుకోవాలి. లారెన్స్ ప్రిన్సిపల్, సిమ్స్ ప్రిన్సిపల్ లారెన్స్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణాన్ని కాపాడండి అని సిమ్స్ సంస్థ ప్రిన్సిపల్ లారెన్స్ కోరారు. గురువారం ఉదయం సిమ్స్, సిఎంటి, లా కళాశాల, అల్వార్దాస్ విద్యా సంస్థల్లో విద్యా జీవీఎంసీ కమిషనర్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఏల నేతృత్వంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మనం త్రాగే నీరు, మనం భుజించే ఆహారం, మనం జీవిస్తున్న భూమి, నదులు, నదాలు, చెరువులు సుస్థిరంగా ఆరోగ్యకరంగా ఉండాలని కోరారు. వీటిని కాపాడుకోకపోతే మన తరానికే భవిష్యత్ లేదన్నారు. మనం మన ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రభుత్వం నిషేధించిన 16 రకాల ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. వాటి వల్ల మనకు నేరుగా కలిగే నష్టాలు వర్ణనాతీతమని, ఈ విషయాలను ప్రతి ఒక్కరూ తప్పక గమనించాలని కోరారు. మన వంటింటి వ్యర్థాలను రక్షతి రక్షితః. వృక్షాలని అంటే చెట్లను మనం కాపాడుకుంటే ఆ చెట్లు మనల్ని కూడా కాపాడతాయి. అలాగే సేంద్రీయ వ్యవసాయాన్ని, పెస్టిసైడ్స్, పురుగు మందులు ఇలాంటివన్నీ వాడకుండా మన పెద్దవాళ్ళు ఎలాగైతే సేంద్రీయ వ్యవసాయాన్ని చేసుకుని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఎలా జీవించారో మనం కూడా దాన్ని ఫాలో అయితే మనం కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. నా పేరు జయశ్రీ, నేను సిమ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఒక్కరు పర్యావరణ పరంగా పంటలు పండించాలి. ప్రకృతి పరంగా పండించే పంటలు అందరూ ఆహారంగా తీసుకోవాలి. మన ఇంటి పంటే మనకి ఆరోగ్యకరం. సిమ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రకృతి ఆధారంగా పంటల్ని పండించాలనుకుంటున్నాను. పేరు రామదివ్య, నేను సిమ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రకృతి ఆధారంగా పంటల్ని పండిద్దాం. ప్రకృతి ఆధారంగా పండిన పంటలే భుజిద్దాం. మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం. మన వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేద్దాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా ప్రవర్తించాలి. ప్రకృతి ఆధారంగా పండిన పంటలనే ఆహారంగా తీసుకుందాం. కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడొద్దు. సేంద్రియ వ్యవసాయం చేద్దాం. ప్లాస్టిక్ ని ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని యూజ్ చేయకండి. దాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. ప్రస్తుతం మీరు ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే క్లాత్ బ్యాగ్స్ తీసుకుని వెళ్ళండి. ప్లస్ మటన్, చికెన్ ఇలాంటివి ఏమైనా కొనుక్కునేటప్పుడు బాక్సెస్ తీసుకుని వెళ్ళి కొనుక్కోండి. పర్యావరణాన్ని రక్షించండి. పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణ హితంగా జీవించండి. నేను అల్వాదాస్ గ్రూప్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను సిమ్స్ కాలేజ్లో.
ఈ మధ్యకాలంలో మాకు ఒక 12 acres ఆఫ్ ల్యాండ్ ఇక్కడ ఉండింది, గ్రీన్ గా మొత్తం చుట్టూతా అన్ని చెట్లు, దాన్ని తగినటువంటి ఏర్పాట్లన్నీ మేనేజ్మెంట్ తీసుకుంది. 40 years చెట్లు కూడా మా దాంట్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా వేప చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో మేమంతా మంచి గాలిని పీల్చుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం. అండ్ ఇయర్ నుండి మేము ఒక ఇది తీసుకున్నాం, ఏంటంటే అది ఇక్కడనే పంటలన్నీ పండించుకొని రసాయనిక ఎరువులు వాడకుండా ఒక మన దాంతోనే కూరగాయలని పండిద్దాం అనుకుంటున్నాం. ఇది మనకి ఎంతో ఆరోగ్యానికి ఇంపార్టెంట్. అది వితౌట్ పెస్టిసైడ్స్ తోనే మనం కూరగాయలు పండించారంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ డోంట్ యూజ్ ప్లాస్టిక్ అనే జోన్ కూడా మా కాలేజీలో ఏర్పాటు చేసాం. ప్లాస్టిక్ వలన మనకి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. బ్యాన్ చేశారు గవర్నమెంట్ ఆల్రెడీ. ఏమైనా చికెన్ మటన్ కొట్టుల్లో కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ అండ్ బ్యాగ్స్ కానీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొద్దన్నారు. ఆ అవేర్నెస్ కూడా మా స్టూడెంట్స్ అందరికీ పెడుతున్నాం. అండ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళు చాలా దీని గురించి మాకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో పెడుతున్నారు. NSS ద్వారా కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ టు ఎరాడికేట్ దిస్ ప్లాస్టిక్ యూజ్ ఇన్ అవర్ క్యాంపస్.